అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెల 10వ తారీఖున క్యాబినెట్ సమావేశాలు జరగబోతున్నట్లుగా మనకి సమాచారం. అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో ఏ విషయాల గురించి చర్చించుకుంటున్నారు, అలాగే వాలంటీర్ల గురించి ఏమైనా చర్చించుకుంటారా అనే పలు అంశాల గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోనైతే చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వెరీ మచ్. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఉచిత సిలిండర్ల గురించి, ఇంటింటికి మంచినీటి కుళాయి అంశాలపై కీలక చర్చలు నిర్ణయించుకోబోతున్న ప్రభుత్వం. రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 10వ తేదీన భేటీ కానుంది. అమరావతి సచివాలయంలో 1వ బ్లాక్లోనికి గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో కీలకమైన పలు అంశాలపై చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పలుమార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించింది. ఇందులో మెగా డిఎస్సి, ఉచిత ఇసుక వంటి పథకాలను ఆమోదం చెప్పడంతో పాటు అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టిన ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా ఈ నెల 10వ తేదీన మరోసారి ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమాచారం ప్రకారం 100 రోజులు పూర్తయిన సందర్భంగా పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, వివిధ రకాలైన పథకాలని అమలు చేస్తున్నారు. 1000 రూపాయలు అదనంగా పెంచి నెలకు 4000 ఇస్తామని చెప్పారు. ఈ మేరకు పెంచిన 1000 రూపాయలు కలిపి మొత్తం 4000ను లబ్ధిదారులకు అందిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ పథకం కింద తక్కువ పథకాలు ప్రస్తావానికి రాలేదు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా ఇంతవరకు ఎన్నికల ఎజెండాలో పేర్కొన్న సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని వైసీపీ ప్రభుత్వం వీరిని విమర్శలతో ముంచెత్తుంది. అయితే వీటన్నిటిపై అవగాహన ప్రజలకు కలగాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటికి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు దీపావళి కానుకగా అందిస్తారని, అలాగే ఈ విషయంపై పూర్తిగా క్యాబినెట్లో కీలక నిర్ణయం. చెత్త పన్ను మీద కూడా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. చెత్త పన్నును కూడా రద్దు చేయబోతున్నట్లుగా సమాచారం. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ కూడా వాలంటీర్లను గురించి ప్రస్తావన అయితే ఇక్కడ రావట్లేదు. ఏం జరుగుతుంది ఏంటి క్యాబినెట్ సమావేశంలో అనేది మనం అందరం వేచి చూడాల్సిందే. వాలంటీర్ సమస్యను వారి పరిగణలోకి తీసుకుని వారికి న్యాయం చేస్తారా, లేకపోతే సూపర్ 6 మీదే ఫోకస్ చేస్తారా, ఇంకా ఏమేమి చేస్తారనే దాని గురించి మనం పూర్తిగా క్యాబినెట్ తర్వాతే మాట్లాడుకోవాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.